మనుషులన్నాక చిన్న చిన్న అపార్థాలు రావటము, ఒకరి ఆలోచన విధానం ఇంకొకరికి నచ్చకపోవటం, ఒకరి భావన ఇంకొకరు స్థిరపరచకపోవటం, ఇలాంటి తేడాలు జరుగుతూనే ఉంటాయి. అయితే అవి చిన్న చిన్న తేడాలుగా ఉన్నంత వరకు పర్వాలేదు. కానీ చిన్నగా అపార్థంతో మొదలైనటువంటి గొడవలు క్రమక్రమంగా పెరిగి పెద్దగా మారి ఉద్రేకంగా ఒకరంటేనే ఒకరికి పడనంత తీవ్ర స్థాయికి చేరితే ఏం జరుగుతుంది, తరచుగా గొడవలు పడుతూ ఉంటే ఆ ఇంటి పరిస్థితి ఏంటి మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో మనము చర్చించుకుందాం. చాలామంది గొడవలతోనే సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. మనకి నచ్చనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, మనతో ఏకీభవించినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, మన భావాలు నచ్చనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, మనం చేసేటువంటి పనులను వ్యతిరేకించేటువంటి వాళ్ళు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. ఇలా మనకి విరుద్ధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో గొడవలు పడుతూ కూర్చోలేము కదా, సమయాన్నంతా గొడవలతోనే వెచ్చిస్తూ ఉండలేము కదా. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి చిన్న దానికి విపరీత అర్థం తీస్తూ విపరీతమైనటువంటి ద్వేషాలను పెంచుకుంటూ నిత్యం ఎవరితోనూ ఒకరితో గొడవలు పడుతూనే ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అవతలి వ్యక్తి ఏదైనా సైకలాజికల్గా ప్రాబ్లంతో ఉండి కనుక విపరీతమైనటువంటి మినరల్స్, విటమిన్స్ సంబంధించినటువంటి డెఫిషియన్సీతో, అంటే B12, C విటమిన్, D విటమిన్ లాంటివి మన మానసిక ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసేటువంటి విటమిన్స్ అన్ని లోపంతో ఉన్నటువంటి వ్యక్తి అయితే కనుక ఆ మెడిసిన్ వాడే వరకు, సైకలాజికల్ డిప్రెషన్ జోన్కి సంబంధించినటువంటి మెడిసిన్ వాడి కూల్గా నిద్రపోయే వరకు కూడా ఆ వ్యక్తిలో మార్పు రాదు. పైగా ఉద్రేకపరమైనటువంటి నిర్ణయాలతో అవతలి వ్యక్తిని చంపడానికి కూడా వెనకడుగు వేయరు. అందుకోసమే మీరు గొడవ పడుతున్నప్పుడు ఎలాంటి వ్యక్తితో పడుతున్నారు, ఎలాంటి వ్యక్తితో విభేదాలు తలెత్తుతున్నాయి అనేది గమనించుకొని అవతలి వ్యక్తి మీకన్నా తెలివి తక్కువ వాళ్ళైనా వాళ్ళతో పదే పదే గొడవ పడటం మానేయండి. ఎందుకు అంటే మూర్ఖులతో గొడవ పడితే మీరు ఎంత మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ వల్ల మీరు కూడా మూర్ఖులుగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది.